వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ పేపర్ 1A చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ 1st March 2024 సెషన్ 2లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేద్దాం. ఇంతకు ముందు వీడియోలో సెషన్ 1 క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేద్దాము. ఇప్పుడు సెషన్ 2 సిడిపి పేపర్ని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, దిస్ స్టేజ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్లోరేటరీ స్టేజ్. అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ. ఇవి డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్: ప్రీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, ఇన్ఫాన్సీ, అడాలసెన్స్, స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, వ్యక్తి వికాస దశలు. ఎక్స్ప్లోరేటరీ స్టేజ్ అనేది జనరల్లీ పాకటం మొదలుపెట్టినప్పటి నుంచి 6 ఏళ్ల పిల్లల వరకు ఉంటుంది. వాళ్ళు పాకటం మొదలుపెట్టేసరికి వాళ్ళ చుట్టూ ఏముంది అని చెప్పి వాళ్ళు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయటం మొదలు పెడతారు. అందుకని మనం దీన్ని ఎక్స్ప్లోరేటరీ స్టేజ్, అన్వేషణ వయస్సు అని చెప్పి అన్నాం. సో ప్రీ చైల్డ్హుడ్ అనేది 0 నుంచి 6 years వరకు ఉంటుంది కాబట్టి ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఇంట్రిన్సిక్ మోటివేషన్ అమంగ్ ద ఫాలోయింగ్. క్రింది వానిలో అంతర్గత ప్రేరణ. మోటివేషన్ అనేది 2 రకాలు ఉంటుంది: ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే మనకి బయట నుంచి ఏదో ఒక పుష్ వస్తుంది. ఏదైనా పని చేయటానికన్నా మనకి పుష్ వస్తుంది, ఏదన్నా పని చేయకుండా ఉండటానికి కూడా పుష్ వస్తుంది. సో పని చెయ్యాలి అంటే మనకు అది ఎవరన్నా మనని పొగడొచ్చు, అంటే ప్రైజ్ చేయొచ్చు, లేదా వాళ్ళు మనకి ఏదైనా రివార్డ్ లేదా బహుమానం ఇవ్వచ్చు. ఏదన్నా పని మనం చెయ్యకూడదు అన్నప్పుడు అవతల వాళ్ళు మనని పనిష్మెంట్ లేదా దండన ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఏది అని చెప్పి అడుగుతున్నారు. సో ప్రైజ్, పనిష్మెంట్, రివార్డ్, పొగడ్త, దండన, బహుమానం అనేవి దే ఆర్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, బయట నుంచి వస్తున్నాయి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, స్వయం సంతృప్తి అనేది మన లోపల ఉంటుంది. దాన్ని ఇన్హెరెంట్ సాటిస్ఫాక్షన్ లేదా ఎంజాయ్మెంట్ అని చెప్పి అంటాం. ఒక పని చెయ్యటంలో మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎవరన్నా మనని పొగుడతారని కానీ, ఎవరన్నా మనని తిడతారని కానీ అలా కాకుండా మన సంతోషం కోసం చేసేదాన్ని మనం ఇంట్రిన్సిక్ మోటివేషన్ ద్వారా చేయటం అని చెప్పి అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పెయింటింగ్ అనేది మనం చేస్తాం, కొంతమంది చేస్తారు పెయింటింగ్. సో ఆ పెయింటింగ్ అనేది ఎవరు మనని ప్రేస్ చేస్తారని కాదు, పెయింటింగ్ చేస్తే మనకి మజా వస్తుందని చెప్పి చేస్తాం. లేదా వెళ్ళి వాలీబాల్ ఆడుతూ ఉంటాం రోజు సాయంకాలం. ఎందుకంటే అలా వాలీబాల్ ఆడినప్పుడు మనకు ఆనందం అనిపిస్తుంది. ఇలాంటివన్నీ మనకి ఇంట్రిన్సిక్ మోటివేషన్ కిందకు వస్తాయి. సో ఇంట్రిన్సిక్ మోటివేషన్ అమాంగ్ ద ఫాలోయింగ్ అన్నప్పుడు ఆప్షన్ 2 సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, స్వయం సంతృప్తి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ఆపరేషన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఇంటరాక్టివ్ ఫేజ్. పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం. ఇవన్నీ కూడా టీచింగ్ ప్రాసెస్లోని స్టేజెస్. ఓకే, సో టీచింగ్ ప్రాసెస్లో మనకి బేసికల్లీ 3 స్టేజీలు ఉంటాయి. ఫస్ట్ ఈజ్ ప్రీ యాక్టివ్ ఫేజ్ అని చెప్పి అంటాం. సెకండ్ ఈజ్ ఇంటరాక్టివ్ ఫేజ్. థర్డ్ వన్ని పోస్ట్ యాక్టివ్ ఫేజ్ అని చెప్పి అంటాం. సో ప్రీ యాక్టివ్ ఫేజ్ అంటే మనం క్లాస్లోకి వెళ్ళక ముందు టీచర్ ఏం చేస్తుంది? టీచర్ తన కోసం తను టీఎల్ఎమ్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. పిల్లలకు అసలు ఏం రావాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ అంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చెప్పి ఫ్రేమ్ చేసుకుంటూ క్లాస్ని ప్రిపేర్ అవుతారు. దీన్ని మనము ప్రీ యాక్టివ్ ఫేజ్ కింద వేస్తాం. సో క్లాస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత క్లాస్లోకి వెళ్ళి మనము సబ్జెక్ట్ అన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాం బోర్డు మీద, లేదా ఒక యాక్టివిటీ ఇస్తాం, ఒక ఎక్స్పెరిమెంట్ ఇస్తాం, ఒక ప్రాజెక్ట్ ఇస్తాం. దాన్ని మనము ఇంటరాక్టివ్ ఫేజ్, పిల్లలతో మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇంటరాక్టివ్ ఫేజ్ కింద తీసుకుంటాం. థర్డ్ ఇస్ పోస్ట్ యాక్టివ్ ఫేజ్. పోస్ట్ యాక్టివ్ ఫేజ్లో మనం తయారు చేసాం క్లాసు, తర్వాత పిల్లలకి నేర్పించాం. సో పోస్ట్ యాక్టివ్ ఫేజ్లో మనము పిల్లలకి నేర్పించింది అంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ పిల్లలకు వచ్చాయా లేదా అని చెప్పి మనము వాళ్ళని టెస్ట్ చేస్తాం, అంటే ఇవాల్యుయేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్స్లో మనం చూస్తే టీఎల్ఎం ప్రిపరేషన్ అనేది ఫస్ట్ స్టేజ్లో వస్తుంది. ప్రీ యాక్టివ్ స్టేజ్ టీఎల్ఎం తయారీ ఫస్ట్ ప్రీ యాక్టివ్ స్టేజ్లో వచ్చింది. ఫార్ములేటింగ్ ఆబ్జెక్టివ్స్ కూడా ఫస్ట్ స్టేజ్లోనే వస్తుంది, లక్ష్యాల రూపకల్పన. క్లాస్లోకి వెళ్ళి మనం చేసేది ఏంటి? ఇంటరాక్టివ్ స్టేజ్లో క్లాస్లో మనం చేసేది సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్, విషయ వివరణ. ఇవాల్యుయేషన్ అనేది మనం నేర్పించడం అయిపోయింది, పోస్ట్ యాక్టివ్ ఫేజ్లోకి వస్తుంది. సో మూల్యాంకనం అనేది థర్డ్ ఫేజ్లోకి వచ్చింది. ఇక్కడ ఇంటరాక్టివ్ ఫేజ్ గురించి అడుగుతున్నారు. అంటే పరస్పర చర్యాత్మక దశ.
దీంట్లో మనకి సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్, విషయ వివరణ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ది ఎబిలిటీ దట్ ఈస్ టెస్టెడ్ త్రూ ఎస్సే క్వశ్చన్స్. వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం. రీలర్నింగ్, పునరభ్యసన అంటే ఏంటి? రీ అంటున్నారంటేనే మనం ఆల్రెడీ నేర్చుకున్న దాన్ని కొంచెం మర్చిపోతే మనం మళ్ళీ ఆ పుస్తకం తీసి మళ్ళీ చదువుతాం. ఇప్పుడు టీచర్లైనా అంతే, మనం క్లాస్కి వెళ్ళే ముందు అలానే వెళ్ళిపోం కదా, పుస్తకం తీసి మనం ఒకసారి చదువుతాం. ఎందుకు? మనకి పూర్తిగా పిల్లలకి సరిగ్గా నేర్పించాలి అంటే వీ హ్యావ్ టు రీలర్న్ అండ్ దెన్ గో టు ద క్లాస్. సో రీలర్న్ అంటే మనం కొంచెం మర్చిపోయిన దాన్ని మళ్ళా ఒకసారి నేర్చుకోవటాన్ని రీలర్నింగ్, పునరభ్యసన అని చెప్పంటాం. రికగ్నిషన్, గుర్తింపు అంటే మనం నేర్చుకున్న దాన్ని మన కళ్ళ ముందు కనిపిస్తే దాన్ని మనం గుర్తుపడతాం, దాన్ని రికగ్నిషన్ అని చెప్పంటాం. ఆబ్జెక్టివ్ టైప్స్ అన్నీ కూడా రికగ్నిషన్, గుర్తింపు కిందే వస్తాయి. 4th ఈజ్ రీక్యాపిచులేషన్, పునశ్చరణ అంటే సమ్మరైజ్ చేయటం. మనకి వచ్చిన దాని జస్ట్ ఏంటి, దాంట్లో అసలు ఏముంది అన్నది దాన్ని సమ్మరైజ్ చేయటాన్ని మనం రీక్యాపిచులేషన్, పునశ్చరణ అని చెప్పంటాం. రీకాల్ అంటే పునఃస్మరణ, మనకు వచ్చిన దాన్ని మన రీకాల్ అంటే మన బ్రెయిన్లోంచి, మన మైండ్లోని మనం నేర్చుకున్న దాన్ని మనం గుర్తు తెచ్చుకోవటాన్ని మనం రీకాల్ అని చెప్పంటాం. సో బేసికలీ ఎస్సే క్వశ్చన్ మనం ఇచ్చినప్పుడు జనరల్లీ 8 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ 12 మార్క్స్ కానీ ఏదైనా కూడా పిల్లలు దే హ్యావ్ టు రీకాల్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్. ఆ రీకాల్ ఒక్కటే సరిపోదు, కాకపోతే వాళ్ళు ఎనలైజ్ చేయాలి ఆ కంటెంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని చెప్పి సరిగ్గా ఫ్రేమ్ చేసి మనకి ఒక ఎస్సే క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళు. సో ద ఎబిలిటీ దట్ ఈస్ టెస్టెడ్ త్రూ ఎస్సే క్వశ్చన్స్ అన్నప్పుడు ఆప్షన్ 2 రీకాల్, పునఃస్మరణ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్టార్ట్స్ విత్ cooing, babbling and gradually leads to conversations as per this principle. భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారి తీయడాన్ని సూచించే వికాస నియమం ఏది అని చెప్పి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఏమో కూయింగ్ అంటున్నారు, తర్వాత పిల్లలు బ్యాబ్లింగ్ చేస్తారు, తర్వాత చిన్న చిన్న సెంటెన్సెస్, తర్వాత లాంగ్ సెంటెన్సెస్. సో మీరు ఏ పిల్లల్ని చూసినా కూడా వాళ్ళు ఫస్ట్ కూయింగే చేస్తారు, తర్వాత బ్యాబ్లింగ్ చేస్తారు, తర్వాత స్మాల్ సెంటెన్స్, తర్వాత లాంగ్ సెంటెన్స్. అంతేగాని ఫస్ట్ స్మాల్ సెంటెన్స్, తర్వాత కూయింగ్, తర్వాత లాంగ్ సెంటెన్స్, తర్వాత బ్యాబ్లింగ్ ఎవరు చేయరు. సో అందరి పిల్లల్లోనూ మనకి ఇదే సీక్వెన్స్ కనిపిస్తోంది కాబట్టి యూనిఫార్మిటీ ఆఫ్ ప్యాటర్న్ ఉందన్నమాట. సో ఆప్షన్ 3 ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మిటీ ఆఫ్ ప్యాటర్న్, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాని అనుసరిస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. ది హైయెస్ట్ లెవెల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాగ్నిటివ్ డొమైన్. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. బ్లూమ్స్ టాక్సానమీ గురించి అడుగుతున్నారు. ఇందులో అన్నిటికంటే హైయెస్ట్ లెవెల్లో ఉన్నది ఇవాల్యుయేషన్, మూల్యాంకనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 7. Teacher acts as a facilitator in which of these? ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది వీటిలలో దేని కింద? టీచర్ ఫెసిలిటేటర్ అంటేనే వాళ్ళు బోర్డు దగ్గర నుంచి ఊరికే సబ్జెక్ట్ని చెప్పటం కాకుండా పిల్లలకి ఎలా చేస్తే వాళ్ళకి నచ్చుతుంది, ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా కానీ ఒక ప్రాజెక్ట్ ద్వారా కానీ అలా పిల్లలంతటా వాళ్ళు నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయటానికి హెల్ప్ చేసే వాళ్ళని మనము ఫెసిలిటేటర్ అని చెప్పంటాం. సో కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవటం మీద ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అ లెర్నర్ సెంటర్డ్ పారాడిగ్మ్, అభ్యాసక కేంద్రీకృత నమూనా. సో టీచర్ యాక్ట్స్ యాజ్ ఎ ఫెసిలిటేటర్ ఇన్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. కాన్సెప్ట్స్ కెనాట్ బి ఎక్వైర్డ్ త్రూ. వీటి ద్వారా భావనలను పొందలేము. దిస్ ఈజ్ అగైన్ ఎ నెగేషన్, పొందలేము అని చెప్పి అడుగుతున్నారు. ఇన్నోవేషన్, ఎగ్జాంపుల్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. ఆవిష్కరణ, ఉదాహరణలు, పోలికలు మరియు భేదాలు. వీటి వల్ల ఒక కాన్సెప్ట్లో మనకి చాలా క్లారిటీ వస్తుంది. ఇన్నోవేషన్ అంటే కొత్త కొత్త ఐడియాలు, ఎగ్జాంపుల్స్ మనం నేర్పించిన కాన్సెప్ట్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని రియల్ లైఫ్లో మనం చూపించిన, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ వాళ్ళకి ఆల్రెడీ వచ్చిన ఓల్డ్ కాన్సెప్ట్కి ఇప్పుడు నేర్చుకున్న కొత్త కాన్సెప్ట్కి ఏంటి సిమిలారిటీ ఏంటి డిఫరెన్స్ అని నేర్పించిన,
ఆ కొత్త కాన్సెప్ట్ గురించి పిల్లలకి లాట్ ఆఫ్ క్లారిటీ వస్తుంది. మెమరైజేషన్, కంఠస్థీకరణం అంటే రోట్ మెమరీ అనేది మనకి జనరల్లీ ఫ్యాక్ట్స్ లేదా డెఫినేషన్స్ లాంటి వాటికి బాగా పనికొస్తుంది. కానీ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవటానికి మెమరైజేషన్, కంఠస్థీకరణం అనేది సరిగ్గా పనిచేయదు. సో కాన్సెప్ట్స్ కెనాట్ బి అక్వైర్డ్ త్రూ అన్నప్పుడు మెమరైజేషన్, కంఠస్థీకరణం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9, టీచర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ వెజిటబుల్స్ బై షోయింగ్ దెమ్. ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ద థింకింగ్ ఆఫ్ చిల్డ్రన్ అట్ దిస్ సిచ్యువేషన్ ఈజ్, ఈ సందర్భంలో పిల్లల ఆలోచన. సో ఇది పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి. సో పిల్లలకి కూరగాయలు చూపించి ఇది బ్రింజాల్, ఇది టొమాటో, ఇది పొటాటో అని చూపిస్తున్నాము అంటే దట్ ఈస్ కాంక్రీట్ థింకింగ్, మూర్త ఆలోచన. ఇది జనరల్లీ పిల్లలు 2 to 7 years పిల్లలకి చూపిస్తాము. సో ఈ టైప్ ఆఫ్ థింకింగ్ని మనము కాంక్రీట్ థింకింగ్, మూర్త ఆలోచన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, స్టిమ్యులస్ యాక్ట్స్ యాజ్ ఎ రీఇన్ఫోర్సర్ ఇన్ దిస్ థియరీ. ఉద్దీపనలు పునర్బలన కారణంగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం. సో ఇది మనకి ఆపరెంట్ కండిషనింగ్, కార్యసాధక నిబంధనం. ఆపరెంట్ కండిషనింగ్ మనకిచ్చింది బిఎఫ్ స్కిన్నర్. ఈయన చెప్పటం ప్రకారం ఒక స్టిమ్యులస్ ఇచ్చినప్పుడు పిల్లలు ఏదన్నా పని చేసినప్పుడు అది వాళ్ళు మళ్ళా పనిచేయటానికి మనకి ఆ స్టిమ్యులస్ అనేది హెల్ప్ చేస్తుంది. సో మనం ఒక చాక్లెట్ ఇచ్చినప్పుడు ఏదన్నా పని చేసి, లేదా ఒక ప్రేజ్ చేసినప్పుడు, ఒక పని చేసినప్పుడు ఆ పని వాళ్ళు మళ్ళా చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. దాన్నే మనము ఆపరెంట్ కండిషనింగ్, కార్యసాధక నిబంధనం అని చెప్పి అంటున్నాం. సో స్టిమ్యులస్ యాక్ట్స్ యాజ్ ఎ రీఇన్ఫోర్సర్ అన్నప్పుడు ఆపరెంట్ కండిషనింగ్ థియరీ అని మనకు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 11, గైడెన్స్ విచ్ ఇస్ గివెన్ వెన్ ఎ స్టూడెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ హిస్ స్టడీస్. విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోయినప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం. ఇలాంటి క్వశ్చన్ ఒకటి ప్రీవియస్ వీడియోలో కూడా వచ్చింది. అంటే సెషన్ 1లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, బట్ ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషనల్ గైడెన్స్, విద్యా విషయక మార్గదర్శకత్వం. సో సెషన్ 2లో వీళ్ళు అడిగిన క్వశ్చన్, గైడెన్స్ ఎప్పుడైతే పిల్లలు చదువు మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారో సో వాళ్ళకి గైడెన్స్ అవసరం. సో దేని గురించి మనం మాట్లాడతాం, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటని చెప్పి వాళ్ళని అడగాలి. ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, లేదా ఏం స్ట్రెస్ ఉంది, అసలు వాళ్ళ స్టడీ షెడ్యూల్ ఎలా ఉంది, ఇంట్లో డిస్ట్రాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇంట్లో వాతావరణం ఎలా ఉంది, ఫోకస్ ఎందుకు చేయలేకపోతున్నారు. ఇలా ఒక పిల్లాన్ని కూర్చోపెట్టి మనం ఇవన్నీ మాట్లాడినప్పుడు అది పర్సనల్ గైడెన్స్, వ్యక్తిగత మార్గదర్శకత్వం కింద వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12, ఫైండ్ అవుట్ ద రాంగ్ స్టేట్మెంట్. క్రింది వాణిలో సరికాని ప్రవచనం. ఫిజికల్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ర్యాపిడ్ ఇన్ ఇన్ఫాన్సీ. శైశవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది అన్నది కరెక్టే. ఎందుకంటే చాలా చిన్నపిల్లల నుంచి మనం 2 years పిల్లల వరకు చూస్తే చాలా ఫాస్ట్గా వాళ్ళ డెవలప్మెంట్ ఉంటుంది, గ్రోత్. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండర్ మోరల్ డెవలప్మెంట్. ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందింది అంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ప్రజ్ఞా వికాసం అనేది మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది. మోరల్ డెవలప్మెంట్లో మనకి పిల్లల ఫీలింగ్స్ అలాంటివి మనకి మోరల్ డెవలప్మెంట్ కిందకు వస్తాయి. వాళ్ళకి ఏది రైట్, ఏది రాంగ్ ఇలాంటివి. మనకి ఇంటెలిజెన్స్ కింద, కాగ్నిటివ్ డెవలప్మెంట్ కింద వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఇలాంటివి మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ కిందకు వస్తాయి. ఇక్కడ ఈ రెండు కలిపి మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, మోరల్ డెవలప్మెంట్ అంటున్నారు. సో విచ్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ పొజెస్డ్ బై. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు కాబట్టి దట్ మీన్స్ దే ఆర్ టాకింగ్ అబౌట్ హార్వర్డ్ గార్డనర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీ. సైంటిస్ట్, ఇంజనీర్స్కి కావాల్సింది మ్యాథలాజికల్ ఇంటెలిజెన్స్. ఓకే, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు. అథ్లీట్స్ అంటున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది బాడీలీ కైనెస్థెటిక్. ఆర్టిస్ట్ అండ్ ఫిలాసఫర్స్కి కావాల్సింది స్పేషియల్ ఇంటెలిజెన్స్. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక పర్సన్కి వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఎంత సరిగ్గా ఉంటుంది అనేది మనకి ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తుంది.
సైకాలజిస్ట్కి, పొలిటీషియన్స్కి ఒకళ్ళతో బయట వాళ్ళతో జనాలతో ర్యాపో అనేది ఫామ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సైకాలజిస్ట్ అండ్ పొలిటీషియన్స్, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులకి ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉండటం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ నెసెసరీ. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. ఫ్యాక్టర్స్ నీడెడ్ ఫర్ రైడింగ్ ఎ బైసికల్. ఒక సైకిల్ తొక్కడానికి కావాల్సిన కారకాలు. సైకిల్ తొక్కాలి అంటే ఫస్ట్ వాళ్ళకి అంత బాడీ సైజ్ పెరిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ కోఆర్డినేషన్, చేతులు కాళ్ళు సరిగ్గా ఆడించగలగాలి. ముందు వాళ్ళ బాడీకి ఒక బ్యాలెన్స్ రావాలి. అంటే వాళ్ళకి బేసికల్లీ మెచ్యూరిటీ రావాలి. తర్వాత ఆ స్కిల్ని నేర్చుకోవాలి. అంటే సైకిల్ ఎలా తొక్కాలి అన్నది వాళ్ళు గైడెన్స్ తీసుకుని అది తొక్కటం అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ఆప్షన్ 3 మెచ్యూరిటీ అండ్ లెర్నింగ్, పరిపక్వత అభ్యసనం అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. యాజ్ పర్ దిస్ థియరీ, అ పర్సన్ హూ కెన్ రిపేర్ ఎ మోటార్ కార్ కెన్ ఆల్సో రిపేర్ ఎ మోటార్ బోట్. మోటార్ కార్ రిపేర్ చేయటం వస్తే బోట్ కూడా కార్ లాగా నడిచే మెషినే కాబట్టి రెండిట్లోనూ కొన్ని సిమిలారిటీస్ ఉండి జనరలైజ్ చేయగలుగుతాం మనం. సో అందుకని చెప్పి ఇది థియరీ ఆఫ్ జనరలైజేషన్ కింద వస్తుంది. ఒక సిచ్యువేషన్లో మనం ఏదైతే నాలెడ్జ్, స్కిల్స్ మనకు వచ్చో దాన్ని మనము వేరే సిచ్యువేషన్లో యూజ్ చేయగలుగుతున్నాం. సో థియరీ ఆఫ్ జనరలైజేషన్, సామాన్యీకరణ సిద్ధాంతం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 16. A condition which sustains the attention of a person for a long time is called. వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి. ఏదన్నా పని మనం చాలా కాలం చేయగలగాలి అంటే ముందు దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ పని మనము చేయగలం ఎక్కువ కాలం వైపు. లేకపోతే మనము కొంతకాలం తర్వాత ఆపేస్తాం, మనకి మోటివేషనే ఉండదు. సో ఆప్షన్ 4 ఇంట్రెస్ట్, అభిరుచి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఈస్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అ గుడ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్. నాట్ ద క్యారెక్టరిస్టిక్స్ అని అడుగుతున్నారు. మంచి అభ్యసన వాతావరణ లక్ష్యము కానిది. ప్లెజెంట్ ఫిజికల్ ఎమ్యూనిటీస్, ఆహ్లాదకరమైన భౌతిక సదుపాయాలు అనేది పాజిటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ కిందకు వస్తుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ బాగున్నప్పుడు, నీట్గా ఉంది, చెట్లు ఉన్నాయి, బాగా పెయింట్ చేసి ఉంది, క్లాస్ కూడా చాలా క్లీన్గా ఉంది, అన్ని చార్ట్స్ పెట్టున్నాయి, ఇలాంటి చోట్ల కూర్చుని చదువుకోవటానికి కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది పిల్లలకి. సో గుడ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ క్యారెక్టరిస్టిక్లో ప్లెజెంట్ ఫిజికల్ ఎమ్యూనిటీస్ అనేది వస్తుంది. స్టిమ్యులేటివ్ ఎన్వైర్న్మెంట్, ఉత్తేజకరమైన పరిసరాలు కూడా ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ కిందకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నేర్చుకోవాలన్న తపన ఉంటుంది, ప్లస్ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. ల్యాక్ ఆఫ్ గుడ్ సోషల్ రిలేషన్షిప్ అమంగ్ స్టూడెంట్స్, పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవటం. సో ఎప్పుడైతే పిల్లల మధ్యలో వాళ్ళకి ఒక కమ్యూనిటీ లాగా ఒక కొలాబరేటివ్ అండ్ సపోర్టివ్ సిస్టమ్ లేనప్పుడు అది ఒక స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఐసోలేటెడ్, మనం ఒక్కళ్ళమే ఉన్నాము, మనకి ఎవరు లేరు అన్నట్టు ఉంటుంది. సో అలాంటి చోట వాళ్ళకి చదువుకోవాలనే ఇంట్రెస్ట్, అసలు స్కూల్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. టీచర్ ఎంత బాగా నేర్పించినా కూడా పిల్లలకి ఒకళ్ళతో ఒకళ్ళు పడకపోతే ఆ టీచర్ ఎంత బాగా నేర్పించినా అది వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళదు. సో ల్యాక్ ఆఫ్ గుడ్ సోషల్ రిలేషన్ అమంగ్ స్టూడెంట్స్, పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవటం అనేది ఇట్ ఈస్ అ నెగటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ కిందకు వచ్చేసింది. ఫెసిలిటీస్ టు సపోర్ట్ లెర్నింగ్, అభ్యసనకు తోడ్పడే వసతులు, ఇవి కూడా గుడ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ ఫ్యాక్టర్స్ కిందకు వస్తాయి. సో వాట్ ఈస్ నాట్ అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. ఇది సెషన్ 1లో కూడా అడిగారు. యాజ్ పర్ NEP 2020 ద ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. NEP 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా 5+3+3+4. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. చిల్డ్రన్ డూ బార్గెనింగ్ ఎట్ దిస్ మోరల్ స్టేజ్. పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. ఇది కోహల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ కింద వస్తుంది. బేరసారాలు చేసే స్టేజ్ వీళ్ళది సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్, సహజ సంతోష నేపథ్య నీతి,
ఇది పిల్లలు ఎప్పుడైతే 7 నుంచి 10 సంవత్సరాల వయసుకు వచ్చేస్తారో వాళ్ళకి ఏం కావాలి అన్నది వాళ్ళకి బాగానే అర్థమవుతుంది. సో వాళ్ళకి ఏం కావాలి అన్నది అవతల వాళ్ళతో చేర్చుకునేందుకని చెప్పి వాళ్ళు, నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది చేసి పెడతావా, నేను నీకు హోంవర్క్ చేసి పెడతాను, నువ్వు ఆ పని చేస్తావా అని బ్రదర్ సిస్టర్స్ ఇలా ఫ్రెండ్స్ కానీ బ్రదర్ సిస్టర్స్ని కానీ వాళ్ళు బేరసారాలు మొదలు పెడతారు. సో చిల్డ్రన్ డు బార్గెనింగ్ అన్నప్పుడు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్, సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. రీడింగ్ డిజబిలిటీ ఈజ్ పఠన సంబంధ వైకల్యం. పఠన సంబంధ అన్నప్పుడు ఇట్ ఈస్ డిస్లెక్సియా. డిస్లెక్సియాలోనే మనకి పిల్లలు ఫ్లూయెంట్గా చదవలేరు, చదివింది అర్థం చేసుకోలేరు. సో వాళ్ళు వర్డ్స్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టడం కూడా వాళ్ళకి కష్టం అవుతుంది. ఇప్పుడు నేను ద అని చెప్పి రాస్తే వాళ్ళు అది చదవలేకపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్ని, డిసెబిలిటీని మనము డిస్లెక్సియా అని చెప్పి అంటాం. డిస్గ్రాఫియా అంటే రాయటాన్ని మనము క్లియర్గా రాయటము, ఎఫిషియెంట్గా రాయటం రాదు. డిస్ఫేజియా అనేది ఇట్ ఈస్ అ లాంగ్వేజ్ డిసార్డర్. అంటే పిల్లలు వాళ్ళు సరిగ్గా మాట్లాడటం, వినటము, రీడింగ్, రైటింగ్, ఏ లాంగ్వేజ్తో వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వస్తుంది. లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ యాజ్ అ సబ్జెక్ట్. డిస్కాల్కులై అంటే వాళ్ళు మ్యాథ్ టాస్క్ని చేయటం వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అంటే దే హ్యావ్ అ డిజబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ పర్ఫామ్ మ్యాథ్ టాస్క్. డిస్లెక్సియా అనేది చదవటంలో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, చదివింది అర్థం చేసుకోవటంలో కూడా ప్రాబ్లం వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 21. ఐసీటీ మీడియేటెడ్ టీచింగ్ లెర్నింగ్ డజంట్ ఎంకరేజ్. ఐసీటీ మాధ్యమంగా జరిగే బోధనాభ్యాసన దీనిని ప్రోత్సహించదు. ఓకే, డజంట్ ఎంకరేజ్ అని చెప్పి అడుగుతున్నారు. ఐసీటీ అంటే మనం కంప్యూటర్లో వాడి పిల్లలకి ఏదైనా నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు దాంట్లో సొంతంగా వాళ్ళు చేసి నేర్చుకుంటున్నారు. అంటే లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా అభ్యసనం అనేది వస్తుంది. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ వాటిల్లో వాళ్ళు ఆలోచించి ఆన్సర్ని టిక్ కొట్టాల్సి వస్తుంది. కాబట్టి క్రిటికల్ థింకింగ్ కూడా ఇన్వాల్వ్ అయింది, విమర్శనాత్మక ఆలోచన కూడా ఉంది. రీసెర్చ్ అండ్ ఇవాల్యుయేషన్ స్కిల్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఐసీటీ అనేది, టెక్నాలజీ అనేది చాలా పవర్ఫుల్ టూల్. అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో పిల్లలు చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయటము, ఏ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళ ఆలోచనని వాడి తర్వాత దాన్ని వాడటం అవుతుంది. సో రీసెర్చ్ అండ్ ఇవాల్యుయేషన్ స్కిల్స్, పరిశోధన మరియు మూల్యాంకన నైపుణ్యాలు కూడా ఉంటుంది. ప్యాసివ్ లెర్నింగ్ అంటే నిష్క్రియాత్మక అభ్యసనం అనేది ఐసీటీలో ఉండదు. ఊరికే క్లాసులో లాగా బోర్డు ముందు కూర్చుని టీచర్ చెప్పేది ఊరికే చలనం లేకుండా కూర్చుని వింటాం అన్నట్టు ఐసీటీ క్లాస్లో ఉండదు. బికాస్ వాళ్ళంతటా వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. సో డజంట్ ఎంకరేజ్ అని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 3 ప్యాసివ్ లెర్నింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. పాపులర్ ఐసీటీ ప్లాట్ఫామ్ యూజ్డ్ ఫర్ కొలాబరేటివ్ లెర్నింగ్ అండ్ డాక్యుమెంట్ షేరింగ్ ఇన్ ఎడ్యుకేషన్. విద్యలో భాగస్వామ అభ్యసనానికి, పత్రాల మార్పిడికి ముఖ్యంగా ఉపయోగించే వేదిక గూగుల్ క్లాస్ రూమ్. గూగుల్ క్లాస్ రూమ్ అనేది ఫ్రీ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్, స్పెషల్లీ స్కూల్ కోసం తయారు చేసింది అది. అందులో టీచర్లు వాళ్ళ క్లాసుల్ని వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు, అసైన్మెంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఏదైనా రిసోర్స్ ఉంది, ఈ వీడియోని పిల్లలు చూడాలి అంటే ఆ రిసోర్సెస్ని వాళ్ళు షేర్ చేయొచ్చు. పిల్లలకి వాళ్ళు చెప్పాలనుకున్నది వాళ్ళు కమ్యూనికేట్ చేయొచ్చు. పిల్లలు చెప్తున్న వాటిని, పిల్లలు రాసిన వాటి గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. స్టూడెంట్స్ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు డాక్యుమెంట్స్, ప్రాజెక్ట్స్, డిస్కషన్స్ ఇవన్నీ కూడా కొలాబరేట్ చేయొచ్చు. సో ఆప్షన్ 2 గూగుల్ క్లాస్ రూమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. ది కండిషన్ ఆఫ్ హ్యావింగ్ డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ మోటివ్ ఈజ్ కాల్డ్. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవటం అనే స్థితి, దీన్ని మనము ఫ్రస్ట్రేషన్, కుంఠనం అని చెప్పి అంటాం. కాన్ఫ్లిక్ట్ అంటే 2 ఆపోజిట్ ఫోర్సెస్ ఎప్పుడైతే క్లాష్ అవుతాయో వాటిని మనం కాన్ఫ్లిక్ట్ అంటాం. మ్యాల్ అడ్జస్ట్మెంట్ అంటే ఏదైతే ఎన్వైర్న్మెంట్ ఉంటుందో అది మనకు కాదు అసలు, అందుకని దాన్ని మనం మ్యాల్ అడ్జస్ట్మెంట్, మనకు కావాల్సిన ఎన్వైర్న్మెంట్ కాదు అది.
యాంగ్జైటీ అనేది వర్రీ, నర్వస్గా ఫీల్ అవ్వటం, ఇలాంటి దాన్ని మనం యాంగ్జైటీ అని చెప్పి అంటాం. ఫ్రస్ట్రేషన్ అనేది ఒక ఎమోషనల్ స్టేట్. దేనివల్ల అయితే మనము కావాలనుకున్న గోల్ లేదా డిజైర్ని కూడా మనం అచీవ్ చేయలేం. అలాంటి డిస్సాటిస్ఫాక్షన్, ఎమోషనల్ డిస్ట్రెస్, ఇరిటబిలిటీ, సెన్స్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, ఎందుకు ఇలా జరిగింది, అలాంటి ఒక ఫీలింగ్ని మనం ఫ్రస్ట్రేషన్ అని చెప్పి అంటాం. ఇప్పుడు చాలామంది పిల్లలు డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు, కానీ సడన్గా ఈ ఎలక్షన్స్ మూలాన పోస్ట్పోన్ 4 నెలలు అని చెప్పన్నారు. ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఆల్రెడీ రెడీగా ఉన్నారో వాళ్ళు రాసుంటే వాళ్ళకి ప్రాబబ్లీ అసలు జాబ్ కూడా వచ్చేసేదేమో. ఇప్పుడు మధ్యలో 4 నెలల గ్యాప్ వచ్చేసరికి మిగతా పిల్లలు కూడా ప్రిపేర్ అయ్యేసరికి ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, దిస్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐమ్ టెల్లింగ్. క్వశ్చన్ నెంబర్ 24. The main objective of RTE Act 2009. RTE చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం, మెయిన్ ఆబ్జెక్టివ్ అని చెప్పి అడుగుతున్నారు. ప్రధాన లక్ష్యం. RTE Act మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ ప్రొవైడింగ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్. పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యని అందించటం. సో ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. యాజ్ పర్ ఫిలిప్ యారిస్, చైల్డ్హుడ్ ఈజ్. ఫిలిప్ ఏరిస్ ప్రకారం బాల్యం అనేది ఇట్ ఈస్ అ సోషల్ కాన్స్ట్రక్ట్, సమాజంచే ఏర్పాటు చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 26. యాజ్ పర్ దిస్ పర్పెచువల్ లా వీ పర్సీవ్ ద థింగ్స్ దట్ ఆర్ ఐడెంటికల్ ఇన్ సైజ్, షేప్, కలర్ యాజ్ అ గ్రూప్. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం, ఆకారం, రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాం. ఇలాంటి ఒక క్వశ్చన్ని మనకి సెషన్ 1లో కూడా ఇచ్చారు. సెషన్ 1లో లా ఆఫ్ క్లోజర్, పూరణ నియమం గురించి ఇచ్చారు. మీకు గుర్తుంటే నేను చెప్పుంటే వాళ్ళు ఇలా ఇచ్చి ఇది ఏం సింబల్ అంటే మనం వి అని చెప్పి చదువుతాం అన్నది, అది లా ఆఫ్ క్లోజర్ కింద ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ మనని ఐడెంటికల్, ఒకలాగా ఉండే వాటన్నిటినీ మనం ఒక గ్రూప్ లాగా చూస్తాం. దీన్ని ఏమంటారని చెప్పి అడుగుతున్నారు. దిస్ ఈజ్ లా ఆఫ్ సిమిలారిటీ, సౌమ్య నియమం. ఆప్షన్ 4 is the answer. Question number 27. Example of experiential learning. అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే పిల్లలు ఒక యాక్టివిటీ లాగా చేసి దాని ద్వారా నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవటాన్ని మనం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని చెప్పి అంటాం. ఈ 4 లెర్నింగ్ బై డూయింగ్ అన్నది ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. అంటే పిల్లలు చేసి నేర్చుకుంటూ ఉంటారు, చేయడం ద్వారా అభ్యసనం. రోట్ లెర్నింగ్లో ఊరికే బట్టి పట్టడం కాబట్టి అందులో ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. ఊరికే హియరింగ్ అంటే ప్యాసివ్గా కూర్చుని టీచర్ చెప్పేది వింటున్నా కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు కాదు. లెర్నింగ్ త్రూ డిస్కషన్స్ అనేది కూడా యాక్చువల్లీ చాలా మంచిది. చర్చ ద్వారా అభ్యసనం అనేది ఇట్స్ వెరీ పాజిటివ్. కానీ డిస్కషన్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ ఏమి ఉండదు. సో ఇక్కడ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 3 లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా అభ్యసనం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28. ఆబ్జెక్టివిటీ ఈజ్ మోర్ ఇన్ దిస్ మెథడ్. వస్తునిష్ఠత అధికంగా గల పద్ధతి. ఇంట్రాస్పెక్టివ్ మెథడ్ అంతః పరిశీలన పద్ధతి, ఇంటర్వ్యూ, పరిపృచ్ఛ, రేటింగ్ స్కేల్స్, నిర్ధారణ మాపనాలు, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ప్రయోగ పద్ధతి. వీటిల్లో ఆబ్జెక్టివిటీ అనేది ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో, ప్రయోగ పద్ధతిలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రాస్పెక్టివ్ మెథడ్, ఇంటర్వ్యూ, రేటింగ్ స్కేల్లో బయాస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను దేని గురించి అయినా నేను ఇంట్రాస్పెక్ట్ చేసి నేను చెప్పాలి అంటే, ఒక సెల్ఫ్ రిపోర్ట్ లేదా ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చేసుకుని నేను ఇవ్వాలి అంటే నేను ఏమనుకుంటున్నాను అన్నది ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు దాన్ని రిజల్ట్ని. ఇంటర్వ్యూలు కూడా అంతే. మనం ఎవరినైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళకి ఆ టాపిక్ మీద ఏమన్నా బయాస్ ఉంటే కరెక్ట్గా ఆ విషయం గురించి మనకి ఆన్సర్స్ రాకపోవచ్చు. రేటింగ్ స్కేల్స్ అనేవి కూడా పర్సనల్ ఇంటర్ప్రిటేషన్స్ వల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఒక స్టాండర్డైజేషన్ లేకుండా మారుతూ ఉండొచ్చు. ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో మనకు కావాల్సిన వేరియబుల్స్ని మనం ఎలా అబ్జర్వేషన్ చేయాలి, ఎలా డేటా కలెక్షన్ చేయాలి అన్నది, మనకు కావాల్సిన వేరియబుల్స్ని మనం కంట్రోల్ చేసుకుంటాం కాబట్టి బయాస్ అనేదాన్ని మనము చాలా మినిమైజ్ చేసేస్తాం. సో ఆబ్జెక్టివిటీ ఈజ్ మోర్ ఇన్ దిస్ మెథడ్ అన్నప్పుడు ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ప్రయోగ పద్ధతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
Question number 29. A person's ego is ruled by వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. ఐడియలిస్టిక్ ప్రిన్సిపల్ ఆదర్శ సూత్రం, రియలిస్టిక్ ప్రిన్సిపల్ వాస్తవిక సూత్రం, ప్లెజర్ ప్రిన్సిపల్ ఆనంద సూత్రం, సైకలాజికల్ ప్రిన్సిపల్ మానసిక సూత్రం. ఇది సిగ్మండ్ ఫ్రూడ్స్ సైకో అనలిటికల్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ కింద వస్తుంది. ఫ్రూడ్ ప్రకారం మన మైండ్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఈగో, లాస్ట్ది సూపర్ ఈగో, సెకండ్ది ఈగో, ఫస్ట్దేమో ఇదేమో మనం ఏం చేయాలి అనిపిస్తే అది చెయ్యి అని చెప్తుంది. ఇప్పుడు పక్క పిల్లాడు మంచి ఎరేజర్ తీసుకొచ్చాడు, పక్కన కూర్చున్న పిల్లాడు. ఆ ఎరేజర్ మనము తీసుకెళ్ళిపోదాము అని తప్పని చెప్పి తెలిసినా కూడా అది తీసుకెళ్ళిపోవాలి అన్న కోరిక ఒక పిల్లాడికి వచ్చి చేస్తే అతను మాట విన్నట్టు. సో ఇది అనేది ఇట్ ఆపరేట్స్ ఆన్ ప్లెజర్ ప్రిన్సిపల్, సీకింగ్ ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ అనమాట. ఇప్పటికిప్పుడు మనకి ఏదైనా చెయ్యాలి అనిపిస్తే అది చేసేద్దాం అని చెప్పేది ఇది. సూపర్ ఈగో అన్నది ఐడియలిస్టిక్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. అంటే మనం ఏవైతే మారల్ వాల్యూస్ ఐడియల్స్ ఉంటాయో మన లైఫ్లో వాటిని సూపర్ ఈగో చాలా ఇంటర్నలైజ్ చేసేసుకుని సొసైటీలో ఎలా ఉండాలి అంటే అలానే ఉండాలి అని చెప్పేది సూపర్ ఈగో. ఈగో అనేది ఈ రెండిటికి మధ్యలో మీడియేటర్ లాగా పనిచేస్తుంది. సో మనం ఏదన్నా చెయ్యాలి చెయ్యకూడదు అనేది రియలిస్టిక్గా ఆలోచించి చెప్పేది ఈగో. ఓకే, ఇక్కడ పర్సన్స్ ఈగో ఈజ్ రూల్డ్ బై అన్నారు కాబట్టి రియలిస్టిక్ ప్రిన్సిపల్ వాస్తవిక సూత్రం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 30. Author of the book The Process of Education. The Process of Education Granthkarta is Jerome Bruner. Jerome Bruner and he's an American psychologist. ఈయన కాగ్నిటివ్ సైకాలజీ ఎడ్యుకేషనల్ థియరీ మీద చాలా వర్క్ చేశారు. 1960లో ఈయన రాసిన పుస్తకం ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇందులో కరికులం ఎలా ఉండాలి అన్న దాని గురించి ఈ పుస్తకం రాశారు. సో కరికులం ఎలా ఉండాలంటే స్టూడెంట్స్ న్యాచురల్ క్యూరియాసిటీ, వాళ్ళు డిస్కవరీ చేసి ఎలా నేర్చుకోవాలి అలా ఉండాలి కరికులం అన్న కాన్సెప్ట్ మీద రాసిన పుస్తకమే ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.